హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు ఒక మంచి యూస్ఫుల్ వీడియో అండి. మన లేడీస్కి చాలా యూజ్ వస్తుంది అసలు ఈ వీడియో ఎండ్ దాకా చూడండి. చాలా టిప్స్, చాలా హెల్త్ గురించి చెప్పాను. ముందుగా అయితే ఇవి ఆరెంజ్ పీల్స్ అండి, ఆరెంజ్ లెమన్ పీల్స్. మనం ఈరోజు ఏం చేసుకుంటున్నామంటే బయో ఎంజైమ్ రెడీ చేసుకుందామండి. దీనివల్ల చాలా యూజెస్ అండ్ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అసలుకి మీరు ఒకసారి ఎప్పుడైనా గూగుల్లో కానీ అలా సెర్చ్ చేసి చూడండి, బయో ఎంజైమ్ యూజెస్ అని చెప్పేసి. మనం ఇది చేసుకోవడానికి కూడా కాస్ట్ చాలా తక్కువ పడుతుంది. మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చు అండి. ఓన్లీ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా మూడు అంతే. అందుకు మనకి ఇది వేస్ట్ ఆఫ్ అంటే ఎకో ఫ్రెండ్లీగా చేసుకోవచ్చు. పారాబన్స్ కానీ కెమికల్స్ ఏవి వాడకుండా మనం క్లీనింగ్ కోసం డైలీ ఎక్కువ వాడతాం కదా క్లీనింగ్కి, ఫ్లోర్ క్లీనర్స్ కానీ డిష్ వాషర్స్ కానీ, దానికోసం మనం ఇలాంటి లిక్విడ్ చేసి పెట్టుకుంటే చాలా వాటికి మనం మనీ సేవ్ చేసుకోవచ్చు. అలాగే మనం కెమికల్ ఎక్స్పోజర్ కూడా చాలా తగ్గించుకోవచ్చు అండి. దీనికైతే మెయిన్గా ఏమేమి కావాలంటే ఇంగ్రీడియంట్స్ చెప్తాను. బెల్లం కావాలండి, మామూలుగా ఏ బెల్లమైనా సరిపోతుంది బెల్లము. అలాగే ఇక్కడ నేను ఆరెంజ్ పీల్స్ తీసుకున్నా, ఆరెంజ్ అలాగే లెమన్ పీల్స్ తీసుకున్నానండి, తొప్పలు. అంటే లెమన్ పిండిన తర్వాత, ఆరెంజ్ పిండిన తర్వాత వస్తాయి కదా ఆ తొప్పలు అనమాట. అవి పెట్టేసుకున్నా. మీరు ఒకవేళ మీకు దగ్గర లెమన్వే ఎక్కువ ఉంటే లెమన్వి తీసేసుకోవచ్చు, ఒకవేళ ఆరెంజ్ ఎక్కువ ఉంటే ఆరెంజ్వి తీసుకోవచ్చు. ఇది సిట్రస్ కదా, మనకి ఇవి డిష్ వాషర్కి క్లీన్ చేసుకోవడానికి, అంటే అంట్లు క్లీన్ చేసుకోవడానికి బాగా పనికొస్తుందండి. ఇక్కడైతే నేను కంటైనర్ చూపిస్తున్నా కదా, ప్లాస్టిక్ కంటైనర్ ఇది. అంటే మౌత్ దీనికి ఓపెన్ పెద్దగా ఉండాలి, రౌండ్ పైన రౌండ్ పెద్దగా ఉంటే మనకి పీల్స్ వేయడానికి కానీ ఈజీగా ఉంటుంది అనమాట. అందుకు ఇలా ప్లాస్టిక్ కంటైనర్ తీసుకోవాలి వీటికి. ఎందుకంటే గ్యాస్ ఫామ్ అవుతుందండి దీంట్లో, ఇది గ్యాస్ ఫామ్ అవుతుంది కాబట్టి. అందుకు మనం గాజుది అలాంటివి తీసుకుంటే పగిలిపోయే అవకాశం ఉంటుంది. స్టీల్ అయితే రస్ట్ అలా పడుతుంది, లెమన్లో పులుపు ఎక్కువ ఉంటుంది కదా, కాబట్టి ఇలా ప్లాస్టిక్ కంటైనర్ తీసుకోవాలి. ఏవైనా తీసుకొని నేను ఇక్కడ కప్పు తీసుకున్నా కదా, ఆ కప్తో 1 కప్పు బెల్లం వేసానండి. అన్నీ సేమ్ కప్పు మెజర్మెంట్ తీసుకోవాలి. ఏదో ఒక కప్ తీసుకోండి మీ ఇంట్లో ఉండేది. అందులో 1 కప్పు బెల్లం వేస్తే 3 కప్పుల ఈ ఆరెంజ్ కానీ లెమన్ పీల్స్ వేసుకోవాలి. 3 కప్పులు ఆరెంజ్ పీల్స్, 1 కప్పు బెల్లం అన్నమాట. అది ఎంత సైజ్ క్వాంటిటీ మీరు తీసుకుంటే అంత అదే మెజర్మెంట్లో తీసుకోవాలి. తీసుకున్న తర్వాత సేమ్ ఇదే కప్తో 10 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. నార్మల్ ఏ వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు, ట్యాప్ వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు, ఏ వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నార్మల్గా 10 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసేసుకోవాలి. ఇందులో వాటర్ యాడ్ చేస్తున్నాను, మెజర్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి. అలా అని ఎక్కువ యాడ్ చేయకూడదు, తక్కువ యాడ్ చేయకూడదు, కరెక్ట్గా 10 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేయాలండి. ఇలా మనకి చేసుకుంటే చాలా మంచిదండి హెల్త్కి. మనకి ఇంత ప్రాసెస్ చేయాలి, ఇదంతా అవసరమా అలా అనుకోకూడదు. ఎందుకంటే మనం మన హెల్త్ కోసమే చేసుకుంటున్నాం కాబట్టి ఇందులో ఏది ఇన్వెస్ట్ చేయట్లేదు మనం ఎక్కువ అమౌంట్ అలా పెట్టి. కాబట్టి చాలా మంచిదండి. ఇక్కడ చూపిస్తున్నా కదా, కంటైనర్ ఎప్పుడైనా కొంచెం పెద్దది ఉండాలండి, లోతుగా. అంటే ఒక 1 ఫింగర్ మైన్ డెప్త్ ఖాళీగా ఉండాలి. ఎందుకంటే అది ఫర్మెంట్ అవుతూ ఉంటుంది కదా, అప్పుడు గ్యాస్ ఫామ్ అవుతుంది, మనకు ఫుల్గా పైకి వచ్చేస్తే పొంగిపోతుంది అనమాట. కాబట్టి కొంచెం గ్యాప్ ఉండే కంటైనరే పెట్టేసుకోవాలి. ఇలా అన్నీ వేసిన తర్వాత ఏదైనా ఒక వుడెన్ స్పాచులా తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. బెల్లం లోపల అదంతా మిక్స్ అయిపోతుంది కదా, అలా ఒక్కసారి మిక్స్ చేసి మూత పెట్టేసేయాలి. ఇది మనం మిక్స్ చేయడం అండి. ఇప్పుడు దీన్ని ఎలా మనం ప్రిజర్వ్ చేయాలి, దీన్ని ఫర్మెంట్ ఎలా చేయాలో చెప్తాను నేను. దీన్ని 3 months పాటు ఫర్మెంట్ చేసుకోవాలి. అప్పుడే మనకి బయో ఎంజైమ్ రెడీ అయిపోతుందండి. దీన్ని ఫస్ట్ 1 month రోజు ఒకసారి మార్నింగ్ టైంలో, మీరు ఏ టైంలో ఒక్కసారి
క్యాప్ ఓపెన్ చేసి మళ్ళీ క్లోజ్ చేయాలి. ఫస్ట్ 1 మంత్, తర్వాత ఇంకా 2 మంత్స్ దీన్ని ఏం కదిలించాల్సిన అవసరం లేదు. మూత పెట్టేసి వదిలేయచ్చండి. దీన్ని డైరెక్ట్ సన్లైట్లో పెట్టకూడదు. జస్ట్ ఊరికే లైటింగ్ వచ్చే ఏరియాలో పెట్టుకుంటే చాలండి. డైరెక్ట్ సన్లైట్లో పెట్టకూడదు. దీన్ని పెట్టేసిన తర్వాత ఇంకా 3 మంత్స్ వదిలేయాలండి. దీనికి ఇప్పుడు మనం ఫస్ట్ బ్యాచ్ చేసేటప్పుడు 3 మంత్స్ పడుతుంది. అలాగే సెకండ్ బ్యాచ్ అంటే ఒకసారి మనం బయో ఎంజైమ్ రెడీ అయిపోయిన తర్వాత ఇంకొక బ్యాచ్ చేసుకుంటాం కదా, అప్పుడు మనకి చాలా తక్కువ టైం పడుతుందండి. ఈ బ్యాచ్ చేసిన లిక్విడ్ ఉంటుంది కదా, ఈ లిక్విడ్ని మనం ఫ్రెష్గా రెడీ చేసే బ్యాచ్లో ఒక 2-3 స్పూన్లు అట్లా యాడ్ చేస్తే, అంటే పెరుగు తోడు పెడతాం కదా ఆ టైప్లో అనమాట, వేసేస్తే 45 డేస్ కల్లా నెక్స్ట్ కొత్త బ్యాచ్ రెడీ అయిపోతుంది. అలా మనం ఎన్ని బ్యాచెస్ కావాలంటే అన్ని బ్యాచెస్ రెడీ చేసుకోవచ్చు అండి. ఒకసారి మనం బయో ఎంజైమ్ రెడీ చేసుకొని పెట్టుకున్నామంటే అది చాలా డేస్ వరకు యూస్ చేసుకోవచ్చు. దీంట్లో ఇంకొకటండి, మనకి డిటర్జెంట్స్లో ఇప్పుడు అంట్లు తోమే విమ్ దాంట్లో నురుగులాగా వస్తుంది కదా, ఆ లాదర్ నురుగు కోసం మనము ఇంకా కూకుడుకాయలు వస్తాయి కదా, కూకుడుకాయలు దొరుకుతాయి. మామూలుగా ఏ స్టోర్స్లోనే దొరుకుతాయండి కూకుడుకాయలు. అవి తెచ్చుకొని నానబెట్టేసి బాగా అందులో ఉన్న జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేసి ఇట్లా పిసికి బాగా వాటిని ఆ లిక్విడ్ ఈ బయో ఎంజైమ్ పోర్షన్స్లో కలుపుకొని మిక్స్ చేసి పెట్టుకుంటే మనకి నురుగు వస్తుంది. అలాగే బాగా క్లీన్ కూడా అవుతాయండి. మనకి అంట్లు కానీ ఫ్లోర్ కానీ ఎక్కడ యూస్ చేసినా చాలా బాగుంటుంది. ఇంకా ఇప్పుడైతే మూత లైట్గా పెట్టేసి దీన్ని పక్కన పెట్టేసుకోవాలండి. ఇంకా దీని ప్రిపరేషన్ అయితే ఇంతే. ఇంకా ఇప్పుడు మనము దీని యూజెస్ చూసుకుందామండి. ఇది మనం ఎందుకు యూస్ చేయాలి, ఇంత కష్టపడి ఎందుకు ప్రిపేర్ చేసుకోవాలి అంటే, ఇప్పుడు మనం కిచెన్లో వాడే ఇంగ్రీడియంట్స్ కానీ, అంటే విమ్ లిక్విడ్ కానీ, సోప్స్ కానీ, అలాగే ఫ్లోర్ క్లీనర్స్ కానీ, ఇవన్నీ చాలా కెమికల్స్, అలాగే పారాబెన్స్, దాంట్లో ఉండే యాసిడ్స్ కానీ అవన్నీ ఎక్కువ ఎక్స్పోజర్ అయ్యేది లేడీసే. కాబట్టి మనం ఇలా న్యాచురల్గా రెడీ చేసుకున్న లిక్విడ్స్ ఇలాంటి దానిలతో ట్రై చేస్తే, మనం ఫస్ట్ రెడీ చేసుకొని ఇనిషియల్గా మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకొని చేసుకుంటే న్యాచురల్గా మనం కెమికల్ ఎక్స్పోజర్కి తగ్గుతాం. అలాగే మనం ఇంట్లో ఉన్న వాటితోనే, ఇంట్లో ఉన్న బయో వేస్ట్తోనే లిక్విడ్ రెడీ చేసుకోవచ్చు. బయో ఎంజైమ్ చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి దీనివల్ల. మీరు ఎప్పుడైనా గూగుల్లో అలా టైప్ చేసి ట్రై చేసి చూడండి, మనకు తెలుస్తాయి అసలుకి మనం ఎంత కెమికల్ ఎక్స్పోజర్కి గురవుతున్నామో. కాబట్టి మనం కిచెన్లోనే ఇలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ కొన్ని ఇంగ్రీడియంట్స్, అంటే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.